ఓం నమ శివాయ గురుగారు. ఓం నమ శివాయ. ఏం స్టోరీ చెప్పుకుందాం ఈరోజు? సోమవారం, సోమావతి అమావాస్య. సోమావతి అమావాస్య చాలా గొప్ప అమావాస్య కదా. దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక శోభ సంతరించుకునేటువంటి అమావాస్య సోమవారం నాడు వస్తుంది కాబట్టి విశేషం ఈశ్వరుడికి. ఓకే. సో ఈరోజు ఒక చిన్న కథ చెప్పుకొని కార్యక్రమంలోకి వెళదాం. ఒక యువకుడు 25 ఏళ్ళు ఉంటాయి, తండ్రి లేడు, తల్లి చదివించింది. మొత్తానికి ఆ ఊర్లో ఉన్నంత వరకు 10th క్లాస్ వరకు పాస్ అయ్యి చదువుకున్నాడు. అమ్మకి ఆసరాగా ఉండాలి, ఆ పని ఈ పని చేస్తూ అమ్మని చక్కగా చూసుకుంటున్నాడు. ఏ పని దొరికితే ఆ పని, 10th క్లాస్ చదువుకున్నాను ఈ పని చేయకూడదు లేకపోతే ఈ పని అలా ఏం లేదు. కట్టెలు కొట్టడానికి వెళ్ళేవాడు, కట్టెలు కొట్టిన తర్వాత అవి తీసుకొచ్చి ఆ షాపులో ఇచ్చి ఆ షాపులో పని చేసేవాడు. ఆ ఇచ్చిన డబ్బులతో ఏమేం కావాలి ఇంటికి తెచ్చుకునేవాడు. దారిలో ఎవరైనా కష్టంలో ఉంటే వాళ్ళకి సహాయం చేసేవాడు. ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే తను సంపాదించిన దాంట్లో తల్లి అనేది, ఎరా నువ్వు నానా బాధపడి సంపాదిస్తున్నావు, నువ్వు ఏమైనా ఆఫీసర్ జాబ్ చేస్తున్నావా, లేకపోతే మనకేమైనా వ్యాపారాలు ఉన్నాయా, ఆస్తులు ఉన్నాయా, ఏదో కష్టపడతావు పొద్దున్న నుంచి రాత్రి దాకా. ఆ కష్టపడిన దాంట్లో దాదాపు సగం డబ్బు నీ దాన ధర్మాలకి సేవలకి సరిపోతున్నాయి. ఇలా అయితే మనకి ఏదైనా కష్టం వస్తే మనల్ని ఎవడు చూస్తాడు అంటే కొడుకు చెప్తాడమ్మా, మనకి కష్టం వాళ్ళకి కష్టం అని కాదు, కష్టం ఎవరికైనా కష్టమే. నాకు ఆకలి వేస్తే నేను ఆగలేను, ఆకలితో ఉన్నవాడు మన ముందు కనిపిస్తుంటే చూస్తూ ఎలా వచ్చేస్తాం. ఎవరిదైనా కష్టమే. ఇప్పుడు మనం ఆ కష్టంలో ఉన్నాడని చూస్తే భగవంతుడు రేపు మనకు కష్టం వస్తే చూడకపోతే పోనీ మనమే చూసుకుందాం అని చెప్పేసి అంటాడు. సరే ఇలాగ జరుగుతుంటుంది. ఒకరోజు దారెమ్మట వస్తూ ఉంటే ఎవరో తుప్పల్లో ఒక వ్యక్తి పడిపోయి ఉంటాడు. బతికున్నాడో చనిపోయాడో తెలియదు. చూద్దామని చెప్పేసి దగ్గరికి వెళ్తే ఊపిరి ఉంది, ఒళ్ళంతా గాయాలు, బాగా నలిగిపోయింది శరీరం. ముందు తీసుకొచ్చి ఎవరు ముట్టుకోవట్లేదు. ముందు ఇంటికి తీసుకొస్తాడు. ఇంటికి తీసుకొచ్చి సఫరీలన్నీ చేస్తాడు చక్కగా. అతను ఒక 3-4 రోజులకి నార్మల్ స్థితికి వస్తాడు. తన దగ్గర ఉన్న డబ్బులతో ఆయింట్మెంట్స్ తెచ్చి, ఆయిల్స్ తెచ్చి, మర్దనాలు చేసి, రకరకాలుగా చేస్తే మొత్తానికి ఓ 3-4 రోజులకి తేరుకుంటాడు. తేరుకున్న తర్వాత అప్పుడు చూసుకుంటాడు, చూసి అడుగుతాడు, నేను ఎవరో తెలుసా అని. లేదు తెలీదు, నువ్వు మామూలుగా ఒక మనిషివి, కష్టంలో ఉన్నావు, ఇదే తెలుసు నాకు. నేను ఎవరో తెలియకుండా చేసావంటే తెలియాల్సిన అవసరం ఏముంది ఇందులో? మీరు ఒక మనిషి, కష్టంలో ఉన్నారు, సాయం చేశాను. చాలా గొప్ప వ్యక్తివా నువ్వు, నేను ఎవరు తెలియకుండా ఇన్ని రోజులు చేశానంటున్నావు నా కోసం, నాకు ఇప్పుడు స్పృహ వచ్చింది. సో నేను ఫలానా పెద్ద కంపెనీకి, ఇక్కడ ఈ ఊర్లో ఉన్న పెద్ద కంపెనీకి నేను అధిపతిని, ఆ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి నేను అధిపతిని. సో ఏమీ ఆశించకుండా చేయడం చాలా అరుదుగా ఉంటారు. సో నీకు కావాల్సిన నేను ఏర్పాటు చేస్తాను. ఈ పూరి గుడిసెలో ఉండడం ఎందుకు, అమ్మతో చూస్తున్నాను నువ్వు ఎంత మంచివాడవో, ఈ పూడి గుడిసెలో ఉండడం ఎందుకు, ఓ బంగ్లా అది ఏర్పాటు చేస్తాను, నా ప్రాణాలు కాపాడే, ఇంతకంటే ఏముంటుంది, చక్కగా అందులో ఉండంటే నాకు ఏమీ అవసరం లేదండి, మా అమ్మతో ఇందులో ఉండడమే నాకు ఆనందం. నేను కష్టపడి మా అమ్మని పెంచుకుంటే సుఖం, కానీ ఎవరో ఇచ్చిన దాంట్లో మా అమ్మని పోషించడం, నేను పెరగడం నాకు అవసరం లేదని చెప్తాడు. నీ వ్యక్తిత్వం కూడా చాలా బాగుంది, సరే నువ్వు నాతో ఇప్పుడే బయలుదేరి, తర్వాత రమ్మంటే నువ్వు రావు, ఆ ఫ్యాక్టరీకి తీసుకెళ్తానని చెప్పి మేనేజర్ బాధ్యతలు, 10th క్లాస్ చదివినాను నేను. 10th క్లాస్ నేను ఏం చేయగలుగుతానండి మేనేజర్ అంటే? ఇక్కడ కావాల్సింది చదువు కాదు, నీకు కావాల్సిన అన్ని గుణాలు ఉన్నాయి, నీలో కావాల్సిన అన్నీ ఉన్నాయి, నీలాంటి వాడు ఉంటేనే సంస్థలు అభివృద్ధి చెందుతాయి అని చెప్పేసి తనకి మేనేజర్ బాధ్యతలు అప్పచెప్పి తన ప్రాణాలు కాపాడాడు కదా. మన చాలా తక్కువ కాలంలో తన నిజాయితీతో, తన గొప్పతనంతో, తన నాలెడ్జ్తో ఆ కంపెనీని మరింత పెద్దది తీసుకొచ్చాడు. ఆఖరికి ఆ కంపెనీలో భాగస్వామిగా మారాడు. తను ఎవరో ఇల్లు ధర్మంగా ఇచ్చేది కాదు, తనే ఊరంతా లంకంత ఇల్లు కట్టుకొని చక్కగా తల్లి పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉన్నాడు. అంటే కష్టంలో ఉన్న వాళ్ళకి సాయం చేయి, ఖచ్చితంగా భగవంతుడు నిన్ను కూడా చూస్తాడు. మంచి కర్మలు చేసే వాళ్ళతో ఎప్పుడూ దేవుడు తోడుంటాడు. చెడు కర్మలు కాదు, మంచి కర్మలు చేయి, ఆ కర్మ యొక్క ఫలితం నీకు ఖచ్చితంగా భగవంతుడు కూడా అదే చెప్తాడు, కర్మ చేయి ఫలితం నేను ఇస్తాను. ఆ కర్మ ఎటువంటిది అయి ఉండాలి, మంచి కర్మ అయి ఉండాలి. చెడు కర్మలు చేస్తే అలాగే ఉంటుంది. కాబట్టి మంచి కర్మలు చేయి, మంచి ఫలితాలు వస్తాయి. నీ మనసు మంచిదైతే నీ భవిష్యత్తు బాగుంటుంది. అంతే.